నీలమాధవుడి నుంచి పూరి జగన్నాథుడిగా మారిన పూరి ఆలయ రహస్యం మీకు తెలుసా? అడవిలో ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడు. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపిస్తాడు. విశ్వావసుని కుమార్తె అయిన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? ఈ జగన్నాథ విగ్రహాన్ని తెలుసుకోవడానికి ఎక్కడ ఉంది అన్న విషయాన్ని. ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడతాడు. అల్లుడిని విన్నపాన్ని కాదనలేక ఆ సవర మహారాజు అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళ్తాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడవున ఆవగింజలు జారవిడుస్తూ వెళ్తాడు. కొన్నాళ్లకు వర్షం పడి అవి మొలకెత్తి ఆ దారి స్పష్టంగా తెలిసిపోతుంది. దీంతో వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకోగానే అక్కడ ఆ విగ్రహాలు మాయమైపోతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకరోజు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే వస్తాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఏం చేయాలో అర్థం కాని సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుని రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఒక గదిలో ఉండి విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదని, తన పనికి ఆటంకం కలగనీయకూడదని షరత్తు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా గదిలో నుంచి ఎటువంటి శబ్దం రాదు. దీంతో రాణి గుండీచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరుస్తాడు. అప్పుడు శిల్పి కనిపించడు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించదు. చతుర్దశ భువనాలను వీక్షించడానిక అన్నట్లు పెద్ద పెద్ద ఇంతింత కళ్ళు మాత్రమే ఉంటాయి.